హాయ్ బ్రో, ఏ ఊరు మీది? అది ఇరికిపోయినా బ్రో. ఆవు పేరు బ్రో? RX రాణి బ్రో. మీరు ఇది చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే మీరు తెచ్చుకున్నారు? లేదు బ్రో, తెచ్చిందేదా? ఎన్ని పళ్ళుతో తెచ్చినప్పుడు? నేను తెచ్చినప్పుడే కడ మీద ఉంది బ్రో పళ్ళు. ఇప్పుడు కడ అయిపోయింది. ఎద్దు యావు పండక్కనే వేసినాం బ్రో. ఏ ఊరికి? కొండకిందపల్లి, పెద్దపరపల్లి. 2 ఊరికి? 2 ఊరికి పలక కట్టారా? 2 ఊర్లు పలకెద్దాం. పలక కడితే 2 రిమార్క్ ఏం లేదు? ఏం లేదు. ఈ 2 పండుగలో ఏది మీకు ఏ పండుగ మీకు బాగా పోయింది? మాకంటే కొండకిందపల్లి బ్రో. టాప్ 2 రౌండ్లు వేసినాము. నెమ్లికలు కూడా నెమ్లికలు పోయినాయి, 2 రౌండ్లు వేసినాము బ్రో. ఇది ఆవు ఇంతకు ముందు దూడలు ఏమన్నా ఈనిందా? ఈనింది బ్రో, ముందు ఒకటి ఈనింది. మళ్ళీ నేను తెచ్చినప్పుడు ఇది చిన్న దూడ. ఎన్నో నెలలు బ్రో? 3వ నెల జరుగుతుంది. 3వ నెల. ఇది ఇంతకు ముందు ఎవరైనా అడిగినారా ఆ పండగ చూసి మాకు ఇమ్మని? ఎవరైనా అడిగినారా? లాస్ట్ ఇయర్ వేసిన పండగకి చూసి నా కాడకి వచ్చింది. నా కాడకి నేను పండగలకి వెళ్ళింది. అప్పుడే వసూరు వాళ్ళు వచ్చి అడిగారు 1,30,000కి. మీరు ఏ వాళ్ళు అంటున్నారా? నేనైతే వెళ్ళాను దీన్ని. ఎవరికి ఏరో? ఇప్పుడు ఎవరన్నా వచ్చినా ఈ మధ్యలో ఎవరన్నా? ఇప్పుడు కానీ అడుగుతున్నారు చంద్రగిరి కల్లా. నేనే ఇవ్వలేదు దీన్ని. ఇప్పుడు ఏ పండుగ వేస్తారు బ్రో నెక్స్ట్? ఇది కొమ్మరగుంటకి. 8వ తేదీ. ఓకే. నెక్స్ట్ పాతగుంట కూడా ఉంది, అడగడ వేస్తారా? లేదు బ్రో, ఈసారికి కొమ్మరగుంట లాస్ట్. కొమ్మరగుంట లాస్ట్. ఓకే బ్రో. 8వ తేదీ వేస్తానన్నారు కదా, ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్? మీరే వచ్చి చూడండి బ్రో. అక్కడ టాపా? అదే మీరే చూడండి, ఫుల్ ఇదిగా ఉంటది అక్కడ మాత్రం. ఓకే. మీరు డ్రమ్స్ తో వస్తారా లేకపోతే హంగామాగా వస్తారా? అట్లంతా ఏం లేదు బ్రో, ఓన్లీ పలకెత్తుకొని వస్తాం అంతే. ఓకే బ్రో. అసలు అక్కడ కొమ్మరగుంటలో ఏం చేయలేదు. మీకు పలక కడతారు కదా, ఒక పలక్ ఎంత ఖర్చు వస్తుంది బ్రో మీకు? ఒక పలక మాక్సిమం 8,000 ఖర్చు వస్తుంది బ్రో. పలక్కి మొత్తం బాడీలు గీడుగులు పలక మాత్రమే 8,000 ఖర్చు వస్తుంది. ఒక పండగకి వేయాలంటే నాకు మాక్సిమం 15,000 దాకా ఖర్చు వస్తుంది. మీకు లాంగ్ నుంచి ఇంత దూరం పోతారు కదా, మీకు ఖర్చు ఎంత అవుతుంది? ఒక వ్యాన్లు కానీ అంతా? వ్యాన్కి దగ్గర 5,000 తీసుకుంటారు. పలక్కి దగ్గర 7-8,000 అవుతుంది. మొత్తం 15,000 దాకా ఖర్చు వస్తుంది బ్రో ఒక పండగకి వేయాలంటే. దానా ఎట్లా వేస్తారు? దీని గురించి ఎలా పెంచుతున్నారు? రోజుకి ఎంత ఖర్చు వస్తుంది? ఏమేమి వేస్తారు? ఖర్చు అంటే ఏముండదు బ్రో, డైలీ ఒక కేజీ వేస్తాం దానా, పొద్దున సాయంకాలము. ఇంకా డైలీ రొటీన్ అంటే మామూలు అంతే. దేనికోసం వేస్తున్నారు? పండగలకా లేకపోతే మామూలుగా ఇంటి పాలు తావడం కారణం గానీ ఓన్లీ పండగల కోసమే బ్రో ఇది. ఇంకా ఏమీ లేదు. మడగొనిపించేది కానీ పాలు పిండి ఇచ్చేది కానీ ఏమీ ఉండదు. ఈయన కానీ దాని బిడ్డకే పాలు, కానీ పండగలకు పోతా ఉండాలి నాకు అంతే. ముందుకేమన్నా మీకు ఎద్దులు గానీ ఆవులు గానీ ఏమన్నా ఉన్నాయా? ముందు ఉన్నాయి బ్రో, 2 దూడలు ఉన్నాయి. ఒకటి కాళ్ళు తగిలించుకొని అమ్మేసినాము, ఇంకోటి పండగ చేసి అది చనిపోయింది అడవులేకల్లా. ఇంకా మళ్ళీ తేవడం దీన్ని తెచ్చాము. ఆవిడకి ఏమన్నా పేర్లు ఉన్నాయా? ఆవిడకి ఏం లేదు బ్రో, లేదు. ఇప్పుడు మీరు దానా వేస్తున్నారు అన్నారు కదా, రోజుకి ఎంత ఖర్చు వస్తుంది? రోజుకి ఖర్చు అంటే ఇంకా అన్నిటికీ వేస్తాం, దీంట్లో ఏం ఖర్చు అంత ఉండదు. మాక్సిమం డైలీ 1 కిలో తింటా దానా, పొద్దున సాయంకాలం కలిపి. ఇప్పుడు మీ ఎద్దు పండుగలు వదులుతారు కదా, మీ కంట్రోల్ లాస్ట్ లో కంట్రోల్ వస్తుందా? వస్తుంది లాస్ట్ లో. మనం చూసే కాడికి మళ్ళీ ఇబ్బంది ఏం పెడతా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది మీదకి, రెండోసారి థర్డ్ కాడికి పోయినామంటే మాత్రం సైలెంట్ అయిపోతుంది. బయట కానీ అల్లి దాటినాక కానీ ఎక్కడ పోదు. అల్లి దాటుకుంటా అంటేనే ఎక్కడ ఏదైనా గొడ్డు ఉంటే దాని దగ్గర నిలబడిపోతుంది, మళ్ళీ పోయి పట్టుకొచ్చుకోవాలి. ఓకే బ్రో. సపోర్ట్ గా ఊర్లో నుంచి ఎవరన్నా వస్తారా లేకపోతే ఎలా? నాకు సపోర్ట్ గా అంటే నేను మా అన్న వస్తాము. ఇంకా నాకు బయట నాకు ఆవునిచ్చిన వాళ్ళే వస్తారు. ఓకే బ్రో, 8వ తేదీ చూద్దాము. దీన్ని మాస్ పర్ఫార్మెన్స్ మేము చూస్తాము. చూడండి. ఓకేనా? ఓకే బ్రో. ఓకే.